సార్ నమస్తే సార్, మీ పేరు? అప్పలనాయుడు వై. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే మొన్నటి వరకు ఎవరు గెలుస్తారన్నారు, ఎలాగైతే కూటమి గెలిచింది, అది కూడా వన్ సైడ్ విన్నింగ్ మెజారిటీ. ఇప్పుడు చూసుకుంటే 50 రోజుల్లో పరిపాలన దరిద్రంగా ఉందనేటట్టు ప్రచారాలు చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఒక ఓటర్గా? అది ఉట్టిదే, పరిపాలన దరిద్రంగా అనేది అపోజిషన్ పార్టీ జగన్ పార్టీ వాళ్ళు అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ప్రజలు కానీ. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, పెన్షన్ ఇచ్చేసారు. జీతాలు 1వ తారీఖున పడిపోతున్నాయి. ఆ తర్వాత ఈ నెల కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వలేడు అన్నారు. ఓకే, ఇస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు పెన్షన్లను మాట్లాడారు కదండి. యాక్చువల్లీ గతంలో ఏం చెప్పారనంటే వాలంటీర్ల వల్లే పెన్షన్ అందుతుంది, ప్రతి ఇంటికి 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు పెన్షన్ ఇస్తున్నామన్నారండి. మరి ఇప్పుడు పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు చెప్పండి కొంచెం. ఇప్పుడు 5 గంటలకే బయలుదేరి వెళ్తున్నారు. సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయం సిబ్బంది, వాళ్ళంతా ఇప్పుడు 5 గంటలకి వెళ్ళి 10-11 గంటలకల్లా పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా సచివాలయ సిబ్బంది ఇంకా ఎవరు ఇస్తున్నారండి? సచివాలయం సిబ్బంది, సచివాలయ సిబ్బంది. వాలంటీర్లు అయితే లేరే? వాలంటీర్లు లేరు. అంటే గతంలో ఏం చెప్పుకొచ్చారంటే వాలంటీర్ల వల్ల ఈ పని అవుతుంది అనేటట్టు ప్రచారం చేశారు. అది వాళ్ళ అపోహ. అంటే వాలంటీర్ లేకపోయినా పెన్షన్ అనేది ఇంటికి వెళ్తుంది. సచివాలయ సిబ్బందితో కంప్లీట్ గా ఇవ్వగలుగుతున్నారు, ఇటు పైన ఇస్తారు కూడా. ఇప్పుడు గతంలో పెన్షన్ కి ఇప్పుడు పెన్షన్ కి పెరిగింది, అందరికి ఎవరికి లోటుబాట్లు ఎక్కడ అందుతున్నాయండి? లేకుండా కటింగ్లు ఎక్కడా లేవు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, తోలు తీసేస్తారు. ఇప్పుడు చూసుకుంటే మరి అంతా బాగానే ఉందండి. వాళ్ళు వచ్చారు, జాబులు ఇస్తామన్నారు, ఓపెన్ చేశారు, ఇటు పెన్షన్ ఇస్తామన్నారు, పెన్షన్ కూడా పెంచారు, ఇస్తున్నారు. మరి ఇక్కడ 50 రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, రావణకాండం అయిపోయింది, హత్యలు ఎక్కువ జరిగిపోతున్నాయని అంటున్నారండి. మీరేం అబ్జర్వ్ చేశారండి? నిజమేనంటారు అది? అసలు ఆయన బుర్రపాడైపోయి చెప్తున్నాడు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. బుర్ర మైండ్ సరిగ్గా పనిచేయక 50 రోజుల్లోనే పరిపాలన బాగోలేదు అని చెప్తున్నాడు. ఆయన అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి 50 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన కావాలంటే పదవి వ్యామోహం ఇంకా తీరలేదు. కానీ ఇంక జీవితంలో ఆయన మళ్ళీ సీఎం అవ్వలేదు. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను. ప్రతిపక్ష హోదా ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఆయన తెచ్చుకోవాలి ప్రతిపక్ష హోదా. బాగా పరిపాలించి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఎవడు అడిగితే ఎవడొస్తాడు? 11 సీట్లతో ప్రతిపక్ష హోదా. అంటే గతంలోనే అసెంబ్లీలో ఉండగా సీట్లకి ప్రతిపక్ష హోదా లేదన్నాడు. కామెంట్ చేశారు కదా, 23 సీట్లు ఉన్నాయి నీ దగ్గర, 5 సీట్లు ప్రతిపక్ష హోదా బయటికి ఆయన అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆయనకి వెళ్ళగలుగుతారు ప్రతిపక్ష హోదా? ఆయన గెలిచిందే 11 సీట్లు గెలిచి. అంటే ఆయన పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? ఆయనకు ఒక రూలు, ఎదుటి ఒక రూల్ అన్నట్టు అంతే. ఆయనంతా ఆయన లెజెండా, ఆయన రూలు, ఆయన సెపరేట్ రాజకీయం. ఆయన ఆ రాజకీయం ఆయన ఇంట్లోకే గానీ ప్రజలకు పనిచేయదు. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రాలోని ఇండియాలోనే ఆయన పరిపాలన పనిచేయదండి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, గత 5 ఏళ్ల పరిపాలన మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఎంత వరకు బాగుంది? అంటే గత ప్రభుత్వంలో అంతకుముందు టీడీపీ గానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అలా చాలా మంది చూసారు. వీళ్ళందరితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది చెప్పండి? వాళ్ళందరిలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన శుద్ధ వేస్ట్, జీరో. ఎందుకంటే అన్ని వర్గాల్లో దెబ్బతీశారు. అన్ని వర్గాలే ఆయన సొంత అభివృద్ధి, ఆయన సొంత డబ్బులు తీసుకోవడం, ఆయన లబ్ధి పొందడం. ఆ ఉన్నటువంటి 5-6 పెద్ద లీడర్లు ఉన్నారా అలా పార్టీలోనే, వాళ్ళు దందాలు చేయడం, ఇసుక దోపిడీ, మైలింగ్ దోపిడీ, ఇలా దోపిడీలు చేసుకోవడం తప్ప ఆయన పరిపాలన అనేది శుద్ధ వేస్ట్. ఇంకా ప్రజలు కూడా మళ్ళీ ఎన్నుకోరు. ఓకే, ఇప్పుడు మీరు భయపడతారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, భూ కబ్జాలు అన్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గత 2019 నుంచి 24 వరకు ప్రభుత్వాన్ని పరిపాలించిందో, ఇందులో మెయిన్ గా రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది పెద్ద పెద్ద నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, లేకపోతే మిథున్ రెడ్డి కానీ, ఇలా బోల్డ్ మంది ఉన్నారు కదండి. వీళ్ళందరి అనుచరులు కానీ, వీళ్ళు కానీ కొన్ని 100,000 ఎకరాలు అనేవి భూములు కబ్జా చేశారు అన్నట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొన్న మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తగలబెట్టేశారు. అది ఖచ్చితంగా నిజాలేనా? సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టేశారు. అంటే ఎందుకంటే భూతందాలు బయటపడిపోతాయనే ఉద్దేశంతో తగలబెట్టేస్తున్నారు. ఇంకా వైజాగ్ లో కూడా చాలా రికార్డులు తగలబెట్టేస్తారు. వైజాగ్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అది తగలబెట్టాడని ఆ విషయాన్ని బయటికి రాకుండా ఇక్కడ అసెంబ్లీ దగ్గర ధర్నాని పైకి లేపారు అన్నట్టు కొంతమంది అపోహ పడుతున్నారు. అది నిజమేనంటారా? ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ఏది వాస్తవం కాదు. ఆ ధర్నా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు? అవునండి, ఎవరు చేయమన్నారా? ఢిల్లీలో ఎందుకు ధర్నా? నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగాల. నువ్వు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి రాబడుతుందని ఢిల్లీలో ధర్నా చేసుకుంటుంది తెలుగు అవుతుంది.
అవదు కదా. అంటే ఈయన అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఇవన్నీ ప్లాన్ ఎగ్గొట్టడానికి ఇదంతా ప్లాన్, అసెంబ్లీ ఎగ్గొట్టడానికే ప్లానింగ్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తే ఈ 5 ఏళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడతాయి, అటుపక్క పవన్ కళ్యాణ్ ఇటుపక్క నారా లోకేష్ ఇద్దరు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా చేసిన తప్పులు బయటపడతాయి. కాకపోతే ఏంటంటే ముఖం మీద అంటే కొద్ది చిగ్గుగా ఉంటది అన్న ఉద్దేశంతో అసెంబ్లీకి రాదు. ఓకే, అంటే ఫైనల్ గా అయితే ఆయన వచ్చినా రాకపోయినా తప్పులు బయటపడటం మాత్రం గ్యారంటీ. అంటే మీరైనట్టయితే తప్పులు బయటపడితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటదేమోనండి. అసలు యాక్చువల్ గా ఈ 5 సంవత్సరాల పరిపాలనతోనే జైలుకి వెళ్ళక్కర్లేదు. ఆయన చేసిన గతంలో చాలా తప్పులు ఉన్నాయి కదా. ఓకే, 12 ఎన్నో ఈడీ కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే పాత కేసులు అయ్యే సరిపోతాయి. 30 కేసులు 32 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కేసులు అయితే ఇప్పుడు కొత్తగా కేసులు అక్కర్లేదు ఆయన. అది ఫైనల్ కొత్తగా కేసులు మిగతా వీళ్ళు ఉన్నారు కదా బ్యాచ్ 5 వాళ్ళకి ఉపయోగపడతాయి. ఓకే, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఫైనల్ గా ఈ 50 రోజుల 2 నెలల దగ్గరికి వచ్చిందండి పరిపాలన వెళ్ళి, ఎలా అనిపించింది? ఎంతవరకు మంచి చేశారు? అంటే చాలా తొందరగా పరిష్కారం అవుతున్నాయి, కాకపోతే టైం తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు ఇంత ముందు ఏంటంటే ఫాస్ట్ గా వెళ్ళేవారు. ఇప్పుడు ఆలోచించి ఆచితూచి అడిగేసి ఖజానా లోటు, రవి లోటు ఉన్నది మనకు, బాగా ఆర్థిక లోటు ఉంది కదా. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ జీతాలు ఇవ్వడం కానీ అది పెద్ద గొప్ప విషయం. రేపు ఆగస్టు 15 అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలి, ఉచిత బస్సు ప్రయాణం ఓపెన్ చేస్తారు. వీటిలన్నిటికీ డబ్బు అవసరం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ డబ్బుని ఎలా తేవాలా ఏం తేవాలా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఆయన సీనియర్, 15 సంవత్సరాలు సీఎం చేశారు. ఖచ్చితంగా గత 5 ఏళ్ళు ఏవైతే అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, యువతకు మెయిన్ గా ఉద్యోగాలు, ఇండస్ట్రీ కల్పన కానీ, మొత్తం ఓవరాల్ గా ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటే ఈ 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అవుతుంటారా? అంటే వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఈ 5 ఏళ్లలో 80% అవ్వచ్చు ఖచ్చితంగా. రైట్, అంటే పూర్తిగా 100% అవుతుంది. అంటే మనకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, డబ్బు కూడా రావాలా, అవన్నీ చూసుకొని వస్తే 80% అయితే కంప్లీట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే.